పత్రికలకి ఉంది, అదేవిధంగా జర్నలిస్ట్కి ఉంది. సో అదేవిధంగా నెగిటివ్ న్యూస్ అంటే ఫీల్డ్లో ఏది జరుగుతున్నది అన్నది మా వరకు కూడా తీసుకువచ్చే బాధ్యత, సమర్థవంతంగా తీసుకొచ్చే బాధ్యత కూడా మీపై ఉన్నది. అది ఒక చాలా నాజూకైన బ్యాలెన్స్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఒక స్పెషల్ కమిషనర్గా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కోరిక ఏంటి అంటే, ప్రతి కథకి రెండు స్టోరీస్ ఉంటాయి. మీరు మాకు రాసే కథలో వారికి ఇచ్చే ఏదైతే మీరు రాయబోతున్న దాంట్లో వారి నుంచి, ప్రభుత్వం నుంచి, ఫీల్డ్ నుంచి తీసుకున్న దాంతోపాటు ఆ కన్సర్న్డ్ ఆఫీసర్ని కూడా ఒక మారు మాట్లాడి వారి ఉద్దేశం కూడా కరెక్ట్గా తెలిపితే కూడా బాగుంటుంది అన్నది ఒక చిన్న మనవి. అండ్ ఆల్సో చాలా సందర్భాల్లో న్యూస్లు మనం రాయటం జరుగుతుంది. న్యూస్ రాసిన తర్వాత కూడా రిజాయిండర్స్ మనం ఇస్తాం. రిజాయిండర్స్ ఇచ్చింది కూడా దయచేసి ఈ వేదిక సాక్షిగా అడుగుతున్నాను, అది కూడా మనము పబ్లిష్ చేయాల్సిన బాధ్యత మన పత్రికలకు ఉంది అని భావిస్తున్నాను. చాలాసార్లు పత్రికలు ఫీల్డ్లో కథనాలు రాస్తాయి. రాసినప్పుడు నెగిటివ్ కథనాలు రాస్తున్నతో పాటు సమాజంలో చాలా పాజిటివ్ విషయాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధం లేకుండా కూడా, దీనికి ఈ విధమైన బాధ్యతలకు ఏం సంబంధం లేకుండా కూడా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ అనేవి మనకి సమాజంలో జరుగుతూ ఉంటాయి. అవి కూడా రాస్తూ ఉంటే, ఎందుకంటే ఎంత ఇంటర్నెట్ వచ్చినా, ఎంతమంది ఫోన్లు వాడుతున్నా, ఎంతమంది ట్విట్టర్ వాడుతున్నా, ఇంకా 90% ప్రజలు పత్రికనే చదువుతున్నారు. మేబీ హార్డ్ కాపీ అంటే మీరు ప్రింట్ చేసిన కాపీ చదివినా చదవకపోయినా ఆన్లైన్ కాపీలు చదివే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు రాసే 90% మందికి మీరు రాసిందే నిజం అని, వేదం అని, కరెక్ట్ అని భావిస్తారు. సో మన మీద బాధ్యత అనేది చాలా అధికంగా ఉన్నది. సో నెగిటివ్ న్యూస్ ఆర్ ప్రభుత్వం న్యూస్తో పాటు స్పందించే కథనాలు ఫీల్డ్లో చాలా జరుగుతాయి. అవి కూడా బ్యాలెన్స్డ్గా రాసినప్పుడు ఈ సమాజం ప్రాపర్గా ముందుకు వెళ్తుంది, ప్రజలకు కూడా ఇన్స్పైరింగ్గా, పాజిటివ్గా ఉంటుంది అన్నది నా అభిప్రాయం. సో ఈ చిన్న విషయం చెప్తూ, ప్రభుత్వం తరపున కూడా జర్నలిస్ట్కి, అదేవిధంగా పత్రికలో పనిచేసే వారికి, ఎడిటర్స్కి, అందరికీ కూడా ఎన్నో పాజిటివ్ స్కీమ్స్ అనేది మన నుంచి చేస్తున్నాము. మన మీడియా అకాడమీ ద్వారా, మీడియా అకాడమీ చైర్మన్ ద్వారా, మన మినిస్టర్ గారి ద్వారా, చీఫ్ మినిస్టర్ గారి ద్వారా ఎన్నో స్కీమ్స్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఉదాహరణకి ఇన్ కేస్ ఈ వేదికలో మళ్ళీ నేను ఒకసారి రీఇటరేట్ చేస్తున్నాను, ఎందుకంటే చాలాసార్లు మన పక్కన వారికి జరిగినా కూడా మనకి తెలియక మనం ఇమీడియట్గా ఈ అప్లికేషన్ అనేది ఇస్తే